ముందుగా రైతులందరికీ మన రైతు మన నేస్తం ఛానల్ తరపున ముందుగా కర్షకాభివందనాలు తెలియజేస్తూ చాలా రోజులైందండి నేను వీడియో చేయకుండా. అంటే నేను చెప్పా కదా లాస్ట్ వీడియోలో, నేను కూడా హైదరాబాద్ సిటీకి వెళ్తున్నా జాబ్ కోసమని, దానికోసమని వెళ్తున్నానని చెప్పా కదా. మళ్ళీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మా పేరెంట్స్ అయితే అస్సలు ఊకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒకటి పంట సాగు చేస్తారు. సో అప్పుడు మళ్ళీ నా అనుభవాలను పంచుకుంటానని మీతోని గత వీడియోలో పంచుకోవడం జరిగింది. అదేవిధంగా దానికి కొనసాగింపుగానే మా పేరెంట్స్ అయితే మళ్ళీ నేను ఎంత అంటే వాళ్ళు కొంచెం అంటే ఏజ్ అంటే ఒక అంటే మనం ఒక యుక్త వయసులో ఉన్నటువంటి వాళ్ళని సహకరిస్తేనే ఈ రోజులలో వ్యవసాయం చేయడం అనేది చాలా సులభతరం. కానీ నేను ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు ఈ వ్యవసాయం మీద ఉన్న మక్కువతోని మళ్ళీ మాకున్నటువంటి ఈ 3 ఎకరాలు మళ్ళీ విస్తీర్ణాన్ని వాళ్ళు ధైర్యం చేసి సాగు చేయడం అయితే జరిగింది. సరే, ఏదేమైనా వాళ్ళ ఇష్టాన్ని ఎందుకు కాదనాలే. మనం ఏదైనా సెలవు దినాల్లో అంటే సాటర్డే సండే అన్న వీకెండ్ కానీ, లేదంటే ఎప్పుడైనా లీవ్ పెట్టుకున్నప్పుడు కానీ మనం పర్యవేక్షిస్తూ దానికి తగిన సూచనలు ఇస్తూ వాళ్ళను సరే చేయని అనే ఉద్దేశంతోనే నేను కూడా ఊరుకోవడం జరిగింది. సో నేను ఇవ్వాలనే మా చేనులోకి అడిగిపెట్టిన. వాస్తవానికి నాకు తెలిసి గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి నేనంటే సీజన్ స్టార్ట్ అయిన తర్వాత దున్ని విత్తనాలు పెట్టిన దగ్గర నుంచి ప్రతి దాంట్లో నేను ఉంటాను. బట్ ఈ సంవత్సరం అంటే నాకు అక్కడ హైదరాబాద్లో వచ్చిన జాబ్ దొరకడం వల్ల, దానివల్ల నేను ఇక్కడ విత్తనాలు పెట్టేటప్పుడు కానీ దానివల్ల అంటే అందుబాటులో లేకుండా అయిపోయింది. సో ఏదేమైనా మొత్తానికైతే మా వాళ్ళు అయితే మళ్ళీ వ్యవసాయాన్ని విడిచిపెట్టకుండా, అది అంటే వ్యవసాయం మీద ఉన్న మక్కువ అనేది ఒక రైతుగా తెలిసిన వాళ్ళకి, అంటే దీనిలో ఉన్నటువంటి ఆనందం అనేది, అదేవిధంగా ఆసక్తి అనేది ఈ విధంగా ఉంటుందనేది అయితే నేను ఈ వీడియో ద్వారా తెలియదలుచుకున్నా. అంటే మనం ఎంత అద్దన్నా కూడా, అంటే మనం ఎంత లాభం రాకపోయినా సరే, ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే వ్యవసాయంలో లాభం వస్తలేదనేదే ప్రతి ఒక్కరి నోటి నుంచి వెళ్ళి వచ్చే మాట. అయినా సరే మరి వాళ్ళు ఎందుకు ఇంత ధైర్యం చేసి సాగు చేస్తున్నారు. నేను ఈరోజు బస్ జర్నీ చేసుకుంటూ హైదరాబాద్ నుంచి వచ్చి మా ఊరికి అంటే చూస్తే నాకు ఒక్కొక్కసారి దుఃఖంతో కూడా, అంటే బాధతో కూడిన బాధ అనిపించింది. ఎందుకంటే నాకు తెలుసు, నేను 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వ్యవసాయాన్ని దగ్గరుండి చేసి ఎంత పెట్టుబడి అవుతుంది, ఎంత లెక్కలేస్తే దాదాపుగా ఒక ఎకరానికి 50,000 కూడా మిగిలేటువంటి పరిస్థితి లేదు. అంటే ప్రభుత్వాలు ఎన్ని పథకాలు కానీ, ఇవన్నీ సబ్సిడీలు అవి ఇవి అని ఎన్ని ఇచ్చినా కూడా ఒక 50,000 ఒక ఎకరాకి మిగిలేది లేనప్పుడు, అక్కడ సిటీకి వెళ్ళి చూస్తే ఒక్కొక్కరు 20,000 శాలరీ వేసుకున్న నెలకు ఒక 10,000 5,000 అన్న మిగిలించుకొని పక్కాగా, అంటే 100%గా వాళ్ళకు ఇంత మిగులుతుంది అనేది ఒకటి ఉంది. బట్ మనకు రైతులకు వచ్చేసి ఇది అంటే నాకు చూస్తా అంటే బాధని, వారే వీళ్ళకి ఏం మిగులుతలేదు కదా, అయినా సరే మళ్ళీ ధైర్యం చేసి వీళ్ళు వ్యవసాయ రంగంలోకి దిగుతున్నారంటే అది ఒక రైతు యొక్క గొప్పదనం. అంటే ఎవడైనా సరే ఒక వృత్తిలో లాభం వస్తలేదంటే ఖచ్చితంగా ఆ వృత్తిని మానేస్తాడు, వదిలేస్తాడు. బట్ ఒక రైతు అనేవాడు మాత్రమే అదే వృత్తిని కొనసాగింపుగా గత తరతరాల నుంచి వెళ్ళి చూసుకున్నా, ఎప్పటి నుంచి వెళ్ళి చూసుకున్నా ఆ వృత్తిని అయితే వదిలిపెట్టాడు. అది మా తాతల కాలం నుండి నేను చూస్తున్నా. సో అంటే రైతు అనేవాడు ఈ విధంగా లాభం రాకపోయినా సరే సాగు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు 10 మందికి అన్నం దొరుకుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కటి తినే వాళ్ళకు ప్రతి ఒక్కటి మన నోటి దగ్గరకు అందుతుంది. అది కాకుండా మాకు లాభం వస్తలేదు కదా, మేము చేయడం ఎందుకు, మేము కూడా పట్టణాలకు పోయి ఏదో ఒక వృత్తి చేసుకుంటాం అని ఆలోచించినట్లయితే ఈరోజు మనకు ఎంత నరకం ఉండేదంటే, మనకు ఒక తిండి గింజలు అంటే ఇప్పుడు ఈరోజు మనకు భారతదేశంలో చూసుకున్నట్లయితే మనకు ఆహార ధాన్యాల కొరత, అంటే రైస్ పరంగా కానీ వేరే ఇతర ధాన్యాల పరంగా కానీ మనకు ఎటువంటి కొరత లేకుండా మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి రైతులు ఎంత లాభం రాకపోయినా ప్రభుత్వాలు ఏ విధంగా నిర్బంధించి వ్యవసాయాన్ని బలోపేతం చేయకుండా ప్రైవేటీకరణ పేరుతోని పరిశ్రమలకు చాలా రాయితీలు ఇస్తూ, సబ్సిడీలు ఇస్తూ వాటిని బలోపేతం చేసే విధంగా ముందుకు పోయినప్పటికీ రైతులు మాత్రం వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా చేయడం వలన ఈరోజు మన భారతదేశంలో వ్యవసాయం అనేది ఖచ్చితంగా నిలబడుతుందని అయితే నేను చెప్పదలుచుకున్నాను. దీనికి కారణం రైతులకు ఉన్నటువంటి ఆసక్తి తప్ప ఈ ప్రభుత్వాలు కార్చే ముసలి కన్నీరు కార్చే
ఈ రైతు ప్రభుత్వాలు అవి ఇవి అని చెప్పేటువంటిది అయితే నేను కాదని నేను స్పష్టంగా మీకు తెలియజేయదలుచుకున్నాను. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంఎస్పి అనేది అయితే అసలు పెరగట్లేదు. మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది రైతుకు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం పెంచుతుందో అప్పుడే రైతుకు ఎంతో కొంత లాభం అనేది జరుగుతుంది. గత బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ఎంఎస్పి భారీ ఎత్తున పెంచినటువంటి దాఖలాలు లేవు అనేది అయితే నేను చెప్తున్నాను ఈ వీడియో ద్వారా. ఎందుకంటే మనం మొన్న ఈ మధ్యలో చూసుకున్నట్లయితే రాజకీయ విషయాలు నేను లాస్ట్ వీడియోలో మాట్లాడాను. నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఏంది అనేది అంటే, రైతుల తరపున కొన్ని ఉద్యమాలు అనేటివి కంపల్సరీ జరగాలి. అదే మొన్న విధంగా పంజాబ్లో జరిగినట్టుగా భారతదేశం అంతటా కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చి రైతులు ప్రతి రాష్ట్రంలో రైతులు కనుక పోరాటం చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు అయితే దిగి వస్తాయి. అంటే ఈ బీజేపీ ప్రభుత్వం అయితే అంటే నేను ఇక ఈ వీడియోలో మళ్ళీ రాజకీయ విషయాలు పోదలుచుకోలేదు. సరే, ఏంటంటే ఇదండి. అంటే ఒక రైతుకు వ్యవసాయం మీద మక్కువ ఉంటే ఈ విధంగా దాన్ని విడిచిపెట్టలేడు. కానీ నాకు బాధ కలిగించే విషయాలు ఏంటంటే ఎంఎస్పి ప్రైజులు అనేటివి పెరగట్లేదు. దానికోసం ఈ ప్రభుత్వాలు మరీ ఘోరంగా పక్షపాతంగా రైతులపై అయితే చూపిస్తున్నాయి. అంటే అన్నిటికి ఇప్పుడు ఈరోజు నేను సిటీకి వెళ్ళిన తర్వాత చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వేరే ఇతరత్ర ప్రైవేటీకరణ సెక్టార్లో చేసేవాళ్ళటువంటి జీతాలు మాత్రం విపరీతంగా వాళ్ళకు సంవత్సరానికి ఇంక్రిమెంట్లు అవి పెరుగుతున్నాయి. బట్ ఇక్కడ రైతుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. అంటే అక్కడ వాళ్ళ జీతాలు పెరగడానికి కారణం ఏంటంటే ప్రైవేటీకరణ అనేది బలోపేతం అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రైవేటీకరణ బలోపేతం అవుతుంది. ఒకప్పుడు నేను ఒక 6-7 సంవత్సరాల కింద వెళ్ళినప్పుడు ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇప్పుడు ఐటీ సెక్టార్ పరిధిలోకి వెళ్ళిపోయి పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. అంటే ఐటీ బలోపేతం అవుతుంది హైదరాబాద్లో. దానివల్ల ఏంటంటే అక్కడ ఈ ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళు ఉన్నారో వాళ్ళకు డిమాండ్ అనేది చాలా ఎక్కువ అయ్యి వాళ్ళకు తగినటువంటి వేతనాలు లభిస్తున్నాయి. బట్ మనకు ఇటు పల్లెటూర్లలోకి వచ్చినట్లయితే ఇట్లా రైతులు చేసేటువంటి వ్యవసాయ సంబంధించిన వాటికి మాత్రం రేట్లు పెరగట్లేదు. అంటే దానికి కారణం ఏంటంటే ప్రభుత్వాలు కనుక మినిమం సెల్లింగ్ ప్రైస్ అనేది ఇప్పుడు గత 9 సంవత్సరాల నుంచి చూస్తానా కాటన్ పత్తి రేటు అదే 7,000 ఎంఎస్పి రేటు ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక 150 రూపాయలు కానీ 100 రూపాయలు పెంచుతుంది. మరీ దారుణంగా ఉంది ఈ భాజపా ప్రభుత్వం మాత్రం. రైతుల పట్ల మాత్రం మరీ దారుణంగా ఉంది. గత ప్రభుత్వాలతో పోలిస్తే ఈ ప్రభుత్వం అయితే చాలా దారుణంగా ఉంది రైతుల పట్ల. ఇది మాత్రం నేను తెలియదలుచుకున్నాను. సరే, ఏదేమైనప్పటికీ నేను గత వీడియోలో చాలాసార్లు చెప్పాను, ఈ ప్రభుత్వాలను నమ్ముకోకుండా మన శ్రమని నమ్ముకొని కొంచెం తెలివిగా వ్యవహరిస్తూ వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానిలో భాగంగానే నేను కూడా ప్రతి సాటర్డే సండే నాకు అంటే శని ఆదివారాల్లో సెలవు ఉన్న దినాలలో తప్పకుండా వచ్చి మాకున్నటువంటి వ్యవసాయాన్ని పర్యవేక్షించుకొని ఖచ్చితంగా శని ఆదివారంలో మందులు కానీ ఎరువులు కానీ వేయడానికి శ్రమించడానికి నేను నా వంతు పూర్తి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీతోని వీడియోలు అంటే నేను గతంలో చేసినట్టుగానే వీడియోలు చేస్తూ నేను ఏ మందులు కొడుతున్నాను, ఏ విధంగా చేస్తున్నాను అనేది అయితే నేను మీతోని పంచుకుంటాను. ఇంకొక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నేను ఈ సంవత్సరం మిర్చి సాగు చేయలేదండి, పెట్టలేదు మా వాళ్ళు కూడా. ఎందుకంటే మిర్చి సాగు అనేటువంటిది ఒక చిన్నపిల్లాడిని సంకలో ఎత్తుకొని ఎప్పటికీ చూసుకున్నట్టుగానే మిర్చి సాగు అనేది ఉంటుంది. ఎందుకంటే డే బై డే ప్రతిరోజు దాన్ని పర్యవేక్షిస్తే కానీ దాన్ని మనం ఒక లాభరహిత పంటగా దాన్ని తీర్చిదిద్దలేం చివరి వరకు. సో అందుకనే మిర్చి పంట అనేది ఇక మా అమ్మ నాన్నతోని కాదు అనేది సరే అని అదేవిధంగా పంట మార్పిడి విధానం కూడా చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మిర్చి సాగు అనేది బంద్ చేసినాం. దానికి ఇంకొక అంటే నేను గత సంవత్సరం మా ఏరియాలో చూసుకున్నట్లయితే మిర్చి సాగు దరిదాపుగా కొన్ని 1000 ఎకరాల్లో సాగు చేసినటువంటి మిర్చి సాగు ఈరోజు నేను బస్సులో వస్తుంటే చూశాను. ఎక్కడ కూడా నాకు మిర్చి సాగు కోసం ఎక్కడ రైతులు కూడా అంటే ఇచ్చిపెట్టలేదు. అంటే ఈ సంవత్సరం మిర్చి సాగు అనేది గణనీయంగా తగ్గింది అనేది అయితే నేను చెప్పగలను. ఎందుకంటే గత సంవత్సరం మనకు మిర్చి రేట్ అనేది దారుణంగా పడిపోవడం దానికి ఒక కారణం.
ఎందుకంటే మరీ పెట్టుబడి అనేది మిర్చి సాగుకి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే 1,50,000 ఖచ్చితంగా ఒక ఎకరానికి వస్తుంది. మరి అట్లాంటప్పుడు ఒక 10,000 8,000 మార్కెట్ తీసుకెళ్తే రేటు ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా మళ్ళీ మిర్చి సాగు చేస్తారు? చేయలేకపోతున్నారు. అప్పులు చాలామంది లాస్ట్ ఇయరే చేసి అప్పుల్లోకి నెట్టబడ్డారు. సో దానికి కారణంగానే ఈ సంవత్సరం చాలా వరకు మిర్చి సాగు విస్తీర్ణం అయితే తగ్గింది. ఒకవేళ ఎవరైనా మిర్చి సాగు చేస్తున్నటువంటి రైతులు కనుక ఉన్నట్లయితే మీ పంటను జాగ్రత్తగా కాపాడుకొని మంచిగా, నేను గత వీడియోలో నా దగ్గర ఉన్న వీడియోలు కానీ, అంటే ఈ పొన్నుసామి మందులు కానీ, ఇంకా మంచి ఏదైనా ఖర్చుకు వెనకాడకుండా ₹1,00,000 వరకు పెట్టుబడి పెట్టుకొని ఎకరానికి మీరు కనుక ఉన్నట్లయితే మంచి డిమాండ్ అనేది అయితే ఈ సంవత్సరం ఉండే అవకాశం ఉంది మిర్చికి. ఎందుకంటే సాగు విస్తీర్ణం తగ్గినప్పుడు ఖచ్చితంగా పంటకు డిమాండ్ అనేది అయితే ఉంటుంది. చాలామంది కోల్డ్ స్టోరేజ్లో పెట్టినప్పటికీ అది సరిపోదు మనకు. ఒకవేళ కనుక చైనా ఎక్స్పోర్ట్ కనుక మనకు వచ్చినట్లయితే ఖచ్చితంగా మిర్చికి మళ్ళీ 20,000 పైనే రేట్ అనేది అయితే ఉంటుందని అయితే నేను 100% చెప్తున్నాను. సో జాగ్రత్తగా మిర్చి పంట వేసేటువంటి రైతులు మాత్రం ఈ సంవత్సరం జాగ్రత్తగా మీ పంటను కాపాడుకోండి. ఖచ్చితంగా పోయిన సంవత్సరం మీరు ఏదైనా నష్టాలలో ఉన్నట్లయితే దానికి డబుల్ మీకు లాభాలు అయితే వస్తాయని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఇదండి, ఈ సంవత్సరం అయితే మా 3 ఎకరాలలో మా వాళ్ళు కాటన్ అంటే పత్తి పెట్టడం జరిగింది. ఇప్పటి వరకైతే బాగానే ఉంది, పర్లేదు. ఈ విధంగా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇగో ఈ చెట్టు ఈ విధంగా దాదాపుగా ఒక మారాకు వేసింది, ఒక 4-5 మారాకులు వేసింది. అంటే కొంచెం ఈ సంవత్సరం ప్రకృతి కూడా ఇప్పుడు అంటే కాలం కూడా కరెక్ట్గానే పత్తి సాగుకు అనుకూలమయ్యే విధంగానే ఉంది. ఇప్పటి వరకైతే వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ ఎండ కొడుతుంది. సో ఈ విధంగా ఉంటే మనకు పత్తులు అనేది ఇంకొక నెల వరకు మంచి పూతకు రావడానికైతే ఖచ్చితంగా ఆస్కారం ఉంది. సో ఎవరైనా సరే, అదేవిధంగా ఇంకోటి తెలియదలుచుకున్నది ఏంటంటే, ఈ పురుగు మందులు కూడా విరివిగా స్ప్రే చేయకుండా, అదేవిధంగా ఎరువులు కూడా తగిన మోతాదులో మాత్రమే ఇచ్చుకోగలరు. ఎందుకంటే భూమి యొక్క సారవంతం అనేది తగ్గిపోతుంది మనం ఎరువులు విరివిగా వాడడం వల్ల. నేను లాస్ట్ ఇయర్ మిర్చిలో కూడా చాలా తక్కువ, వీలైనంత వరకు తగ్గించే వాడాను. సో అది అంటే మనం ఏదో ఎరువు ఎక్కువ వేస్తే ఎక్కువ పంట వస్తుందనేది అయితే ఒకటి, అది అపనమ్మకం. ఎంత మోతాదులో వేయాలి, ఎప్పుడు వేయాలనేది దాన్ని బట్టి చూసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నా చేను పెరగాలి, బాగా కాయాలని ఎక్కువ ఇవ్వడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనం నేల యొక్క సారవంతాన్ని దెబ్బతీసిన వాళ్ళు అవుతాం తప్ప ఇంకేం లేదు. అదేవిధంగా ప్రజలు అంటే మీరు గొర్రెల్లాగా ఈ ఒక విషయం ఇంకొకటి కూడా పంచుకోదలుచుకున్నాడు. మనకు రైతులకు ఖచ్చితంగా శ్రమ అనేది దైవం. ఇది మళ్ళీ నేను చెప్తున్నాను, శ్రమని నమ్ముకోండి. ఎటువంటి రాజకీయ మీటింగ్లకు కానీ, వాళ్ళకు కానీ, రాజకీయ నాయకుల వాటికి కానీ మన టైం అనేది చాలా ఇంపార్టెంట్. అదొకటి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎవ్వరు ఏం చేయకపోయినా ఒకరోజు అటు ఇటు అయినా నడుస్తుంది, కానీ మన రైతులు మాత్రం ప్రతిరోజు శ్రమించకపోతే మాత్రం మనమే లాస్ అవుతాం పంట పరంగా. సో శ్రమను నమ్ముకుంటాం మనం, శ్రమే దైవంగా భావించాలి. అంతేగాని ఈ రాజకీయ పార్టీల ముసుగు వాళ్ళు ఎప్పుడూ మోసం చేసుకొని వాళ్ళ పొట్టలు నింపుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి అది చెప్తారు. అటువంటి వాటికి టైం వేస్ట్ చేయకుండా వ్యవసాయ సంబంధించిన విషయాలలో మీ నైపుణ్యత మీ అవగాహన ఎక్స్పీరియన్స్ పెంచుకుంటూ యువ రైతులు చాలామంది వ్యవసాయంలో చేస్తున్నారు. సో మనకైనా టైం ఉండదు యాక్చువల్గా వ్యవసాయంలో వేరే వాటికి కేటాయించేంత. ఉన్నటువంటి టైంను కూడా సద్వినియోగపరచుకొని వ్యవసాయంలో లాభాలు తీసే దిశగా మీరు ముందుకు సాగాలి. అదేవిధంగా మీకు కూడా మంచి లాభాలు ఈ సంవత్సరం రావాలి. అదేవిధంగా నేను ఒకటే కోరుకోవడానికి ఏం లేదండి, ప్రకృతి అనేది కూడా అనుకూలించకపోవడానికి కారణం ఏంటంటే, దరిదాపుగా మనం కొన్ని సినిమాలు చూస్తుంటాం, అలా వాస్తవికతను అనేది చూపెడతారు. ఈ రోజులలో మా నాన్న ఇంతకుముందే నైటు నాతో కూర్చొని అన్నాడు ఏంటంటే, ఒకప్పుడు మా చేను చుట్టుపక్కల ఉన్న తుమ్మ చెట్ల పొంట గొర్రెంకలు ఒర్రేటి, ఇంకా వేరే ఇతర పక్షులు ఒర్రేటి, ఇప్పుడు అవి ఒక్కటి కూడా అవపడతలేవని మా నాన్న నాతో నైటు డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే మొన్న ఒకసారి టీవీలో రోబో 2.0 సినిమా వచ్చినప్పుడు మా నాన్న చూసిండు. దానివల్ల ఏమని అడిగిందంటే, నిజంగానే ఈ పిట్టలు అనేవి చనిపోతాయారా, ఈ రేడియేషన్ అంటే సెల్ ఫోన్లు వాడడం వల్ల పిట్టలు చనిపోతాయా నిజంగానే? ఒకప్పుడు గొర్రెంకలు అవి ఇవి ఉండేది మన చేను చుట్టుపక్కల, ఇప్పుడు మాత్రం ఎవ్వ అవపడతలేవంటే నేను ఆ సినిమా చూసి మా నాన్నకు ఒక అవగాహన వచ్చింది, ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇట్లా రేడియేషన్ ప్రాబ్లం వల్లనే అవి చనిపోతాయని నీకు సినిమాలు చూపెట్టింది వాస్తవమని. అంటే ప్రకృతిని నాశనం చేస్తున్నది ఎవరో కాదు, మన మనుషులమే.
ఆటవిక విస్తీర్ణం తగ్గింది. అదేవిధంగా ఈ పారిశ్రామికీకరణ, ప్రైవేటీకరణ చేయబట్టి దాదాపుగా మనకు లభించేటువంటి ఇప్పుడు ఇన్ని పురుగు మందులు వాడుతాను. మరి పురుగులను తినే పక్షులు ఉండే అవన్నీ ఏమైపోయినాయి? ఈ రేడియేషన్ వల్ల వలస వెళ్ళిపోయినాయి అవి ఇక్కడ నుంచి వెళ్ళి. అంటే ఇక్కడ వాటికి మన సెల్ ఫోన్ టవర్స్ ఇవి వాడడం వల్ల రేడియేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి, అదేవిధంగా ఇక్కడ అటవికి విస్తీర్ణం తగ్గిపోయి వాటికి తిండి లభించక ఎక్కడైతే అడవులు ఉన్నాయో అక్కడికే వాటికి వలస వెళ్ళిపోవడం జరిగింది. అందుకే మనం చూసేటువంటి ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల కింద ఉన్నటువంటి పక్షుల యొక్క జాతులు కూడా అంతరించిపోయినాయి మన దగ్గర. సో ఏంటంటే ప్రకృతి అనుకూలించక రైతులు నష్టపోతారంటే దానికి కారణం రైతు చేసినటువంటి ఇది కాదు. రైతు ఎంతో కొంత ప్రకృతికి న్యాయం చేస్తాడు. కాకపోతే ప్రభుత్వ రంగాలు అనేటివి పారిశ్రామికీకరణ బలోపేతం చేయడం వల్ల ఇవి మనకు సహజంగా వచ్చేటువంటి వానలు కూడా సరైన టైంలో పడట్లేదు, కురవాల్సిన టైంలో కురవట్లేదు. మనకు రైతులకు నష్టపరిచే విధంగా మనం లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే పాపం వడ్లు అందరూ కోసుకున్న తర్వాత వర్షాలు వచ్చి చాలామందికి నష్టం జరిగింది, వరి అంతా అడ్డం పడి. అంటే దానికి కారణం ఎవరంటే ప్రభుత్వమే, రైతులమైతే కాదు. సో ఏది ఏమైనప్పటికీ కాలం ఎట్లా అనుకరించినా రైతులు వ్యవసాయం చేయక తప్పదు. సో జాగ్రత్తగా చూసుకొని పంటను కాపాడుకొని ఏదో రకంగా మీరైతే లాభాల బాటలో నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా మందు స్ప్రే చేయలేదు, ఇప్పుడే స్ప్రే చేస్తానని మా నాన్న, కానీ ఎందుకు ఇప్పుడే వద్దు, ఎందుకు ఎక్కువ ఏం లేనప్పుడు స్ప్రే చేయడం అని నేను ఆపేసిన. ఒకవేళ రైతులు ఎవరైనా పత్తి రైతులు సాగు చేసినటువంటి రైతులు ఉన్నట్లయితే దాదాపు నెల 15 రోజుల నుంచి వెళ్ళి స్టార్ట్ చేయండి. పెట్టిన తర్వాత ఒక ఫస్ట్ దఫాగా మోనోక్రోటోపాస్ ఒకటే ఇచ్చేయండి. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద మందులు కూడా అవసరం లేదు, ఎందుకంటే పురుగు లేదు కాబట్టి మోనోక్రోటోపాస్ ఒకటైతే మనకు కొంచెం గ్రోతింగ్ అనేది ఉంటుంది. ఏదైనా చిన్న నార పురుగు లాంటిది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. అంతేగాని పెద్ద పెద్ద మందులు వాడి అనవసరంగా డబ్బులు కూడా ఖర్చు చేయొద్దు. ఇది నేను చేయదలుచుకున్నాను. ఒకసారి నేను మా ఫీల్డ్ కూడా మీకు చూపెడతాను, సంవత్సరం కాటన్ ఫీల్డ్. సో ఇదండి మా కాటను. అటు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు ఆ ఫెన్సింగ్ తీగ దగ్గర నుంచి వెళ్ళి ఇదంతా ఇది మాకు ఒక 3 ఎకరాల విస్తీర్ణం ఇక్కడ ఉండడం జరిగింది. ఇది మా పంట. మీరు ఒకసారి చూసుకున్నట్లయితే పత్తి ఈ విధంగా ఇంత ఎత్తుతో ఉన్నది ఇప్పుడు ఇది. సో ఇదండి. సరే, లాస్ట్గా చివరిగా చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి, అంటే మనుషులందరికీ దేవుడు అనేవాడు సమానంగానే ఒక గొంతును, ఒక మెదడును, ఆలోచన శక్తి ఇచ్చిండు. ఏదో కొంతమంది ప్రభుత్వాలకు ప్రశ్నిస్తారనేది మానుకోవడం, ఎందుకంటే ప్రశ్నించే గొంతులను అనేది అయితే చాలా వరకు అణిచివేయడం జరుగుతుంది. సో మనం కూడా కొంచెం రియలైజ్ అయ్యి ప్రతి ఒక్క మనిషి కూడా ఒక ప్రశ్నించే తత్వాన్ని పెంచుకొని ప్రభుత్వానికి ప్రశ్నించే దిశగా ముందుకు పోతేనే, అంటే ఒక పంజాబ్లో మాత్రమే జరిగింది రైతు ఉద్యమం, మన దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ముందుకు రావాలి రైతులు. ఎందుకంటే మనకంత సమయం ఉండకపోవచ్చు, కానీ ఏదో రాజకీయ పార్టీల మీటింగ్లో పోయే సమయాన్ని మనం ఈ విధంగా ఒక రైతు ఉద్యమాల దిశగా మనం ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత మనకు జరుగుతుందనేది అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మనం అనవసరంగా పోయి అక్కడ 1000-2000కు టైం వేస్ట్ చేసి ఆ రాజకీయ నాయకులను గెలిపిస్తే వాడు కోట్లలో డబ్బులు దండుకునే ప్రయత్నం వాడు చేస్తున్నాడు. కాకుండా మనం ఇట్లాంటి రైతు ఉద్యమాలను పోగేసుకొని, మన దగ్గర రైతు సంఘాలు అనేవి ఉన్నాయి ప్రతి గ్రామానికి, ఆ రైతు సంఘాలను ఒక దగ్గరికి చేర్చుకొని మనం ఒక డేట్ అంటూ, ఒక టైం అంటూ పెట్టుకొని మన తరపున నిరసన కార్యక్రమాలు అనేది అయితే మద్దతు ధరలు పెంచే విషయం కానీ, ఎరువుల విషయాలు తగ్గించే విషయం కానీ, వీటిపైన మనం ఎంతో కొంత ప్రతి గ్రామం నుండి, ప్రతి గ్రామం నుండి మొదలయ్యి దీన్ని దేశవ్యాప్తంగా ఒక కర్షక ఉద్యమంగా చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేది అయితే దిగొచ్చి రైతులకు ఎంతో కొంత చేస్తే అనేది అయితే నేను చెప్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది ఈ టైంలో, లేదంటే రైతు వ్యవస్థ మరీ ఘోరంగా పడిపోతుంది. సరే, ఎవరో చేస్తారనుకుంటే వాళ్ళని కూడా అణచివేసే ప్రయత్నం దిశగానే ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనంగా కొన్ని ఉద్యమాలు అనేటివి ముందుకు తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి వెళ్ళి రైతులు ఒక సంఘాలుగా ఏర్పడి ప్రతి గ్రామంలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ఎంతో కొంత మద్దతు ధరను అయితే సాధించుకోకపోతే రైతుల పరిస్థితి అయితే అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంది.
మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మన కేంద్రంలో చూసుకున్నట్లయితే మళ్ళీ అదే సర్కారు వచ్చింది. ఖచ్చితంగా ఈ సర్కారు అయితే రైతులకు ధరలు పెంచదు. కాబట్టి దాని మెడలు వంచి మనం ధరలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పెంచేది ఏదో వాళ్ళ జేబుల నుంచి ఇచ్చే డబ్బులు కాదు, ప్రజాధనం వాళ్ళంతా ఖర్చు పెట్టేది ప్రజాధనం. కాబట్టి మనం ప్రజలుగా ట్యాక్స్ పే చేస్తున్నాం. కాబట్టి మనకు కూడా మద్దతు ధరగా మనం మద్దతు ధర ప్రభుత్వం మెడలు వంచి పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రైతు నిరసన కార్యక్రమాలు అనేటివి చేపట్టాలని నేను రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి గ్రామం నుంచి వెళ్ళి. అదేవిధంగా మీరు లాభాల బాటలో పయనించి ఈ సంవత్సరం నా వంతుగా ఆ ప్రకృతి తల్లిని కూడా వేడుకుంటున్నాను. మంచి రైతులకు అనుకూలమైనటువంటి అంటే వర్షాలు విషయంలో కానీ రైతులకు అనుకూలంగా ఆ ప్రకృతి కరుణించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ పొలం దగ్గర నాటేసేటప్పుడు కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతోని వీడియో చేసి పంచుకుంటాను. అంతవరకు ఉంటున్నానండి. ధన్యవాదాలు.